వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. గోల్డ్ ప్రైస్ అనేది ఫ్యూచర్లో రానున్న రోజుల్లో 2 లక్షల దాకా వెళ్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్ మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఫ్యూచర్ రానున్న రోజుల్లో ఇప్పుడు గోల్డ్ మార్కెట్ అనేది ప్రజెంట్ 1,15,000 ఉంది అప్రాక్సిమేట్లీగా. సో ఇది పెరుగుకుంటా పోయి 2 లక్షల దాకా ఆగిద్ది అని కొంతమంది చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? ఒకటి ఏంటంటే గోల్డ్ పెరగడం అనేది నార్మల్. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు కూడా మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 40-45% పెరిగింది. ఈ ఇయర్ కూడా ఇప్పటికి 2025 అంటిల్ నౌ 30 నుంచి 38-37% పెరిగింది గోల్డ్. సో ఈ లెక్కన చూసుకుంటే ఏంటంటే కంపల్సరీ 2 లక్షలు అవుతుంది. కానీ ఆ 2 లక్షలు అనేది ఎప్పుడు అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి గోల్డ్ ఒక ప్యాటర్న్ జనరల్గా ఫాలో అవుతోంది. ఒక 7-8%, 6-8% మధ్యలో ఎక్కడో యాన్యువల్ గ్రోత్ అనేది మనం ఓవర్ పీరియడ్ లాంగ్ పీరియడ్ చూసుకుంటే అవుతుంది. బట్ లాస్ట్ 1 to 2 ఇయర్స్లో ఏంటంటే లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్ వల్ల, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల కీ మార్కెట్స్, మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది బట్ వేరే మార్కెట్స్లో ఇన్ఫ్లేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాలర్కి హెడ్జ్గా గోల్డ్ని వాడుతూ ఉన్నారు చాలా రిజర్వ్ బ్యాంక్స్. అటు చైనీస్ బ్యాంక్సే కానివ్వండి, ఏషియన్ మార్కెట్స్ కానీ, ఏషియన్ బ్యాంక్స్ వేరేవి కానీ, యూరోపియన్ బ్యాంక్స్ కూడా డాలర్ని కొంచెం రీప్లేస్ చేస్తూ గోల్డ్ని హెడ్జ్గా వాడుతూ ఉన్నారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంకొక భయం. సో లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల ప్రతిసారి గోల్డ్కి అడిషనల్ రీజన్స్ టు ఇంక్రీజ్ ప్రైస్ అనేది జరుగుతుంది. అటు యుద్ధం వచ్చినప్పుడు ఒకసారి అన్సర్టెనిటీ. సో ఎన్నో రకాలుగా అటు రష్యా యుక్రెయినే కాకుండా ఇటు ఇజ్రాయెల్ మాటికి చేస్తున్న ఇబ్బందుల వల్ల అక్కడ కూడా అన్సర్టెనిటీ, పొలిటికల్లీ వేరే చోట కూడా అన్సర్టెనిటీ. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ యుఎస్ ఏదైతే పాలసీస్ చేస్తుందో, సెంట్రల్ బ్యాంక్స్ను పుష్ చేస్తుందో యుఎస్ గవర్నమెంట్. ఇంతకుముందు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇండియాలో ఆర్బీఐ మీద ప్రభుత్వం ఎటువంటి ప్రెషర్ పెట్టదు. జనరల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ మీద ప్రెషర్ పెట్టరు. వాట్ ఎవర్ ద డేటా ఉందో డేటాని సపోర్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్స్ మానిటరీ పాలసీ తీసుకుంటాయి. బట్ ఈ టర్మ్లో ట్రంప్ వచ్చాక అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, ఫెడ్ అంటాం, యుఎస్ ఫెడ్ మీద చాలా ప్రెషర్స్ పెడతా ఉన్నాడు. ఓకే, నాకు ఇంట్రెస్ట్ రేట్ కట్ కావాలని మరీ ఓపెన్గా, లేకపోతే నేను తీసేస్తాను అంటే మనకు ఆర్బీఐ గవర్నర్కి ఈక్వలెంట్గా ఫెడ్ చీఫ్ తనను తీసేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో దానికే అనుకోండి ఆర్ ఇట్లాంటి ప్రెషర్స్ వల్లనే అనుకుంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకసారి కట్ చేశారు, ఇంకా కట్ చేస్తాం ఫ్యూచర్లో అనే సంకేతాలు కూడా యుఎస్ ఫెడ్ ఇచ్చింది. సో అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అనేది పోయింది. సో ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడైతే యుఎస్ ఫెడ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద పోయిందో అన్ని రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా భయం మొదలైంది. ఇట్లా యుఎస్ ఫెడ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అవసరానికి తగ్గట్టు వాళ్ళ యుఎస్ డాలర్ని ప్రైజింగ్ అని రిగ్గింగ్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ రిగ్గింగ్ చేయొచ్చు. అలాంటప్పుడు వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ రావాలి అంటే ఏంటంటే గోల్డ్ని వాడితే యుఎస్ డాలర్ని డంప్ చేసేస్తే, వదిలేస్తే రిజర్వ్స్గా. ఇప్పుడు చూసుకుంటే మన ఫారిన్ రిజర్వ్స్లో కూడా 60-70% యుఎస్ డాలర్స్ ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ఇటే బంగారం ఉంది. మన ఆర్బీఐ కూడా లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్లో దగ్గర 28-30 టన్నుల బంగారం రిజర్వ్స్ పెంచింది. ఇంకా ఓపెన్ మార్కెట్లో కొంటామని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. మన ఇండియన్ బ్యాంకే కాకుండా చైనా రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా కొనింది లాస్ట్ 1 ఇయర్లో. అందుకోసమే ఇవన్నీ ప్రైజెస్ చూస్తాము. ఇవన్నీ మారతాయా? ఎందుకంటే అదే ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రైస్ ఎక్కువ ఉండాలా తగ్గుండాలంటే జనరల్గా డిమాండ్ ఎలాగో ఉంటుంది. యాక్చువల్లీ జనరల్గా కొంచెం డిమాండ్ తగ్గింది. ఎందుకంటే ఇంత ప్రైస్ రేంజ్లో గోల్డ్ ఏంటంటే 2 రకాల అవసరాలు ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసం, ఇంకొకటి కన్జంప్షన్ ఏదైతే నగల రూపంలో. ఇంత ప్రైస్ ఎక్కువ పెరిగినప్పుడు నగలు వయబిలిటీ లేవు. యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే కూడా జ్యువెలరీ షాప్స్లో అంత ఎక్కువ మంది బయ్యర్స్ లేరు ఫర్ బయింగ్ ఆర్నమెంట్స్, బికాస్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఇట్స్ నాట్ ఎనీమోర్. అంటే చేతికన్నా అంటే మనకు అందనంత ఎత్తుకు ప్రైస్ పెరిగే వరకు ఒక నగ తీసుకోవాలంటే ఒక 3-4 లక్షలు అవసరం వస్తుంది. ఈవెన్ చిన్న ఉంగరం కావాలన్నా కానీ 60-70 వేలు కావాల్సి వస్తుంది మినిమం. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే బంగారం వాల్యూ పెరుగుతోంది, బట్ జ్యువెలరీ సేల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. తక్కువ వెయిట్ ఉన్న నగలే కావచ్చు, ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయి సిల్వర్ నగలకి కావచ్చు, ఇంకా వేరే నగల వైపు ఇన్వెస్టర్ ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో అటు పక్కన కన్జ్యూమర్స్ మల్లుతున్నారనమాట. సో అటువైపు నుంచి ఇది ఒక మంచి పరిణామమే. అంటే గోల్డ్ డిమాండ్ తగ్గిందంటే కన్జంప్షన్ నుంచి కొంచెం ఒక రకంగా
ప్రెషర్ తగ్గుతుంది. ఓన్లీ ఆ రిజర్వ్ బ్యాంక్స్ డిమాండ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇప్పుడు పెరిగినంత ప్రైస్ ఇదే రేట్లో పెరగకపోవచ్చు. లాస్ట్ ఇయర్ లాగా 40%, ఈ ఇయర్ లాగా 35% పెరగకపోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ యూజువల్లీ వొలటిలిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఒకసారి పెరిగాక తగ్గడం చాలా కష్టం. మీరు చూసుకుంటే హిస్టారికల్లీ తగ్గిన 4-5% తగ్గించి ఏదో మనకి ఇప్పుడు 1,15,000 దగ్గర నేను నడిచింది, 1,15,000 పైన. అది సడన్గా 60-70 అవుతుందనే ఆశ మాత్రం వద్దు. ఎంత అవ్వచ్చు సార్ 60-70 కాకపోయినా కానీ? తగ్గిన 5-7% కన్నా ఎక్కువ కరెక్షన్ అవ్వదండి. హిస్టారికల్లీ చూసుకున్నా కానీ గోల్డ్ ఎప్పుడు కూడా మచ్ మోర్ స్టేబుల్. అంటే ₹1,00,000 దగ్గర కూడా ఆగదంటారు? రాదు, లక్షకు రాదు. ఈ సంవత్సరం చివరికి యాక్చువల్లీ 125-130 ఈజీగా టచ్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్కి ఉంది ఇప్పుడు అన్సర్టెనిటీస్ ఏం తగ్గలేదు. సో మీకు ఇంకా రష్యా యుక్రెయిన్ వారు ఏమీ తగ్గలేదు. నిన్న మొన్న చూసుకుంటే యాక్చువల్లీ ఇంకా అడిషనల్ ఏమంటారు కామెంట్స్ జరిగాయి ఉక్రెయిన్ నుంచి. కానీ అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ ఫస్ట్ టైం ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, రష్యాని తిడుతూ ఉన్నాడు. సో అంటే ఆ యుద్ధం అయితే ఆగట్లేదు. సో ఈ భయాలనేది తగ్గనంత వరకు యుఎస్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం నడిపి ట్రేడ్ పాలసీ నడపకపోతే, మానిటరీ పాలసీ నడపకపోతే ఈ అన్సర్టెనిటీ ఇలాగే ఉంటుంది. బంగారము ఇలాగే పెరగచ్చు అనమాట. మరి వెండి గురించి సార్, సిల్వర్ గురించి? అది ఇంకొక ఇంపార్టెంట్. యాక్చువల్లీ చూసుకుంటే జనరల్గా సిల్వర్ అనేది హిస్టారికల్లీ మోర్ వోలటైల్ వెన్ కంపేర్డ్ టు గోల్డ్. సో సిల్వర్ ఏంటంటే ఒక 1 or 2 వండర్ఫుల్ ఇయర్స్ ఉంటాయి, ఆ తర్వాత స్లోగా తగ్గడం కానీ ఒకటే చోట కొన్ని సంవత్సరాలు ఉండడం క్వైట్ కామన్ సిల్వర్కి. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్. ఎందుకంటే సిల్వర్ ఓన్లీ నగలకు ఆర్ మెటల్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కాకుండా అది ఒక ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా. కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈవీస్లో కానివ్వండి, న్యూ ఏజ్ సెమీ కండక్టర్లో కానీ చాలా చోట్ల సిల్వర్ అనేది కంపల్సరీ అయిపోయింది. దానికి ఆల్టర్నేట్ చాలా తక్కువ ఉంది. సో సిల్వర్కి ఇటు ఒకటి బంగారంకి ఆల్టర్నేట్గా డిమాండ్ వచ్చింది ఆ నగల రూపంలో, జ్యువెలరీ రూపంలో. సెకండ్, ఇది కన్జంప్షన్ బై ఫ్యాక్టరీస్. మీరు చూస్తే ప్రతి చోట ఈవీస్ అడాప్షన్ పెరిగిపోయింది. న్యూ ఏజ్ మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్లో సిల్వర్ కంపల్సరీ అవసరం అయిపోయింది. దో ఇట్ ఈస్ జనరల్గా వొలటైల్ ఉన్నా ఈ రెండు యూజెస్ వల్ల అటు ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుతూ ఉన్నారు, సెకండరీ ఇండస్ట్రియల్ మెటల్ లాగా కూడా వాడుతున్నారు. కాబట్టి యాక్చువల్లీ ఈ సంవత్సరం సిల్వర్ గోల్డ్ని కూడా బీట్ చేస్తుంది. గోల్డ్ 37-38% పెరిగితే సిల్వర్ 54-55% పెరిగింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా గోల్డ్ని బీట్ చేసింది. ఫ్యూచర్లో బీట్ చేస్తుందంటే ఎస్, దెర్ ఈజ్ అ హై ఛాన్స్ దట్ సిల్వర్ ఈజ్ మోర్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి మాత్రం. ఎందుకంటే ఈవీస్ మీరు చూసుకుంటే గిగా ఫ్యాక్టరీస్ వరల్డ్ ఓవర్ వస్తూనే ఉన్నాయి బ్యాటరీలో, వాటన్నిటికీ సిల్వర్ అవసరం. సిల్వర్కి అక్కడ రిప్లేస్మెంట్ దొరికేంత వరకు సిల్వర్ కన్జంప్షన్ అటు పక్క నుంచి కూడా వస్తుంది. ఇటు బంగారం పెరుగుతూ ఉంటే సిల్వర్ది కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండొచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మాత్రం సిల్వర్కి మచ్ బెటర్ అంటే గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే మాత్రం బంగారం కన్నా మచ్ బెటర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఇవాళ మనం సిల్వర్ చూసుకున్నా కానీ ఆల్రెడీ 125 దాకా వెళ్ళిపోయింది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ 6 months to 8 monthsలో. ఎవరైనా ఓన్లీ ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే సిల్వర్ ఈజ్ మచ్ బెటర్ ఫర్ నెక్స్ట్ 1-1.5 year 2 years వరకు. ఆ తర్వాత ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ డిమాండ్ మీరు అన్నారు కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఏమైనా కొంచెం సాఫెన్ అయితే దట్ ఈస్ వన్. సెకండ్ ఏంటంటే మోర్ ప్రొడక్షన్ యూనిట్స్. బికాజ్ సిల్వర్ ఏంటంటే ఎటువంటిది ఫ్యాక్టరీ పెట్టి ప్రాసెసింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ చేయడానికి 5 to 7 years పడుతుంది మార్కెట్లోకి తీసుకురా. ఆల్రెడీ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ర్యాంప్అప్ చేస్తూ ఉన్నాయి ప్రొడక్షన్, ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా ఆర్ అక్రాస్ ద వరల్డ్. అవి కూడా మార్కెట్లోకి రావడానికి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పట్టచ్చు. అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ కొంచెం తగ్గచ్చు. అప్పుడు ఏంటంటే ఈ రేట్లో పెరగకపోవచ్చు, బట్ నెక్స్ట్ 1-1.5 year మాత్రం మంచి వాల్యూ క్రియేట్ కావాలి, వెల్త్ క్రియేట్ కావాలంటే మాత్రం గోల్డ్ అంతా కావాలంటే మాత్రం గోల్డ్ అంతా అయితే అవ్వదు, 1,00,000 అంత దాకా అయితే అవ్వదంటారా? గోల్డ్ కన్నా ఒకటి ఇక్కడ సిల్వర్ ఏంటి ఈజీగా 2 లక్షలు అయితే దాటుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 150 ఈజీగా క్రాస్ అయిపోతుంది, 1,50,000 kg. అండ్ పర్సంటేజ్ గ్రోత్ తీసుకుంటే మాత్రం సిల్వర్కి గ్రోత్ మళ్ళీ బంగారం మాత్రం నెక్స్ట్ 1-2 yearsలో మాత్రం సిల్వర్ విల్ బీ హయ్యర్ పర్సంటేజ్. లైక్ ఈ ఇయర్ ఆల్రెడీ చూసాము 15-16% ఎక్కువగా పెరిగింది. గోల్డ్ 38% పెరిగింది 2025 calendar yearలో, వెరాజ్ సిల్వర్ 55% పెరిగింది. దిస్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 1 to 2 years మోర్. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనం డిజిటల్ కరెన్సీ వచ్చినట్లయితే ఇప్పుడు గోల్డ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ?
అంత పెద్దగా తగ్గకపోవచ్చు, ఎందుకంటే డిజిటల్ అంటే మీరు కరెన్సీ చెప్పినట్టు 4-5% అంటే అంటారా? అంతే. యాక్చువల్లీ ఏంటంటే ఈ డిజిటల్ కరెన్సీ అనేది కూడా వచ్చిన అడాప్షన్ కానీ దట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. అంత ఈజీ అంటే దానికి ఒక ఫ్రేమ్ వర్క్ అయితే ఇంత పెద్దగా లేదు, పెనిట్రేషన్ కూడా లేదు, ఇంకా దానిది ఎటువంటి క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ రావడానికి అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది. అండ్ మీరు ఇప్పుడు ఇంకా ఇంకో మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మిస్ అయ్యాం ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ యూఎస్లో ఇంకో 1 to 2 ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇంకొక 50 basis points నుంచి 1% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప, ఎందుకంటే ఇట్ బికమ్స్ ఆల్టర్నేట్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఫ్లో అంతా, ఇన్వెస్ట్మెంట్స్ అంతా వేరే వైపు వస్తాయి, ఈక్విటీ మార్కెట్స్, గోల్డ్ ఇట్లాంటి మెటల్స్ వైపు వస్తాయి. అప్పుడు ఇంకా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ టైం పీక్ వచ్చినప్పుడు కొనకుండా అప్పుడుకప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకటి అయినంతవరకు ఈటీఎఫ్స్ ద్వారా స్మాల్ అమౌంట్లు అక్యుములేట్ చేసుకోవడం, ఆర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం. దేర్ బై ఏంటంటే ఒకేసారి మేజర్ ఇన్వెస్ట్ చేయకుండా, మళ్ళీ ఏదైనా కరెక్షన్ 5 to 10% కరెక్షన్ వస్తే మళ్ళీ ప్యానిక్లో అమ్మకుండా స్లోగా అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే, లైక్ ఎస్ఐపి ఎట్లా చేస్తామో స్మాల్ అమౌంట్స్లో మీరు ఇట్లాంటి యూనిట్స్ అక్యుములేట్ చేసుకొని ప్రైజింగ్ అనేది యావరేజ్ చేసుకోవడం మచ్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఏదో అండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే, ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, మేము ఆల్రెడీ చేసాం సార్, మా దగ్గర ఒక 5 kgs బంగారం ఉంది, ఆర్ ఎప్పుడో కొనున్నాము, ఇప్పుడు ఏం చేయాలంటే స్లోగా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే వాల్యూ పెరిగితే మీ పోర్ట్ఫోలియో అనేది గోల్డ్ హెవీ అవుతుంది. జనరల్గా మనం ఏం సజెస్ట్ చేస్తాము, గోల్డ్ ఒక 8 to 10% మన పోర్ట్ఫోలియోలో 100 మన దగ్గర ఉంటే ఒక 10 బంగారంలో ఉంచండి, 5 సిల్వర్ అంటాం. బట్ నెక్స్ట్ 1 or 2 yearsకి మాత్రం టాక్టికల్గా ఎవరన్నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే 15% వరకు సిల్వర్కి ఇవ్వచ్చు, 8 to 10% బంగారంకి ఇవ్వచ్చు, ఒక 30-40% రియల్ ఎస్టేట్కి, మిగిలిన పోర్షన్ కొంచెం డెట్కి, ఈక్విటీకి ఇవ్వాలి నెక్స్ట్ అట్లీస్ట్ 1 to 2 years. సో అందుకోసం పోర్ట్ఫోలియోలో ప్రైస్ ఈ 2 సంవత్సరాల్లో 1.5 yearలో నియర్లీ 100% పైన గ్రో అయినప్పుడు, ఇంతకుముందు 8 to 10% ఉన్న నీ పోర్ట్ఫోలియోలో అది 25-30% అయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ కొంచెం తక్కువ చేయండి. ఇది ఇఫ్ యు ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్. సో కమ్ డౌన్ టు 10 to 15%. దేర్ బై ప్రాఫిట్ బుక్ చేసుకొని దాన్ని ఇప్పుడు చీపర్ వాల్యుయేషన్ ఈజ్ ఇన్ ఈక్విటీస్ మళ్ళిస్తే ఒక 1 to 2 yearsలో మీ పోర్ట్ఫోలియో అనేది మళ్ళీ మంచి గ్రోత్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చీపర్ వాల్యుయేషన్ పీఈ సెట్ ఈక్విటీలో ఉన్నాయి కాబట్టి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.